ఫైట్ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీం లీడర్ అయ్యి తర్వాత సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే జబర్దస్త్ చేస్తాను సేపు బాగానే ఉంది. రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సుజాత సినిమా తీసేది. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి, కొన్న ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో వచ్చి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారో, ఎక్కడి నుంచి వచ్చారో అనేది తెలుసు. సో ఐ రియలీ లుక్ అప్ యూ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్. రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా తప్పులు మాట్లాడంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడికి వచ్చిన అంటే చాలా మందికి ఒక డౌట్ ఉన్నది. అంటే నన్ను ముందుగానే అడగమని చెప్పింది నీ ఫోటో ఇక్కడ రాగానే. మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? ఏదో ప్రీ రిలీజ్ ఇవ్వటం వల్ల నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్, ఇప్పుడేమో క్వశ్చన్ అనుకుంటే సరే అడగమ్మా. కానీ ఏ మాట కమాట రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, మంచిగా సినిమా తీశారు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోండి రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీసాడు అని చెప్పాలన్నా. నువ్వే లక్ష్మీదేవి అంటే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇప్పుడు నేను అడుగుతాయి అడగాలనుకున్నది. సరే చెప్పమ్మా. అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టు చెప్తుంది, తల దించుకునేటట్టు అస్సలే చేయదు. సరే అడుగమ్మా, అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటండి. అన్న అన్న లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరో చేసుకుంటారండి. ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని ఆన్సర్ చెప్పలేదు ఇంకా. కళ్యాణం వచ్చిన అంతే ఎందుకంటే తక్కువ సాపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి.